నమస్కారం అండి. గోంగూర పండుమిరపకాయ పచ్చడి చూసారా ఎంత బాగుందో. ఇంతేస్తే అంతన్నం కలిసేలాగా అసలు ఎంత బాగుందో. ఈ గిన్నె తాలింపు పెట్టిన గిన్నె, దీనిలో కొంచెం అన్నం తుడిసి తిందామని వేసుకుంటే ఎంత అన్నము కలిసిందో చూడండి. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంది. ముద్ద ముద్దకి ఇంకా ఇంకా అన్నట్టుగా తినాలనిపించింది అనమాట. అలా తిన్నాను నేను. మీరు కూడా ఇలా తినాలనుకుంటే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా అర కేజీ పండుమిరపకాయలు, కేజీ గోంగూర. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందల పండుమిరపకాయలని ఇలా నీళ్ళల్లో శుభ్రంగా 2-3 సార్లు కడిగి, ఇది లాస్ట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి తీసుకొచ్చి ఆరబెడుతున్నాను అనమాట. అప్పుడు కూడా నీళ్ళల్లో నుంచి తీసే వేస్తున్నాను. అంటే మీరు నీళ్ళల్లో నుంచి తీసేయాలని రూల్ ఏం లేదు. నేను కొన్ని కాయలే కాబట్టి ఇంకొకసారి కడిగితే బాగుంటుందని తీసుకొచ్చి ఇలా వేసాను అనమాట. ఇలా వేసిన వాటిని ఈ విధంగా కొంచెం నీళ్లు ఒడిచిపోయినాయి అనుకున్న తర్వాత క్లాత్ ఒకటి తీసుకొని శుభ్రంగా ఇలా కాయని తుడుచుకుంటా శుభ్రం చేసుకోవాలన్నమాట. అంటే నేను కొంచెం తక్కువ తీసుకున్నాను కాబట్టి అర కేజీ కాయలు ఇలా చేయగలుగుతున్నాను. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. వాళ్ళు బాగా శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఒక క్లాత్ మీద పల్చగా కాయమ్మట కాయ అలా పరిచినట్టుగా ఆరబెట్టుకుంటే శుభ్రంగా నీరంతా లాగేసేదాకా అప్పుడు పచ్చడి బాగా నిల్వ ఉంటుంది అన్నమాట. అలా చేసుకోవచ్చు ఎక్కువ కాయలు ఉన్నోళ్ళైతే. నేను తక్కువ కాబట్టి ఇలా చేయటానికి నాకు అవకాశం ఉంది, చేస్తున్నాను. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా చేసుకోవటానికి అవకాశం ఉండదు కదా, వాళ్ళు అలా చేసుకుంటూ ఫ్యాన్ గాలికి సరిపోయిద్ది. ఈ విధంగా మొత్తాన్ని ఇలా తుడుచుకొని శుభ్రంగా ఎక్కడన్నా మధ్య మధ్యలో ఒక్కో కాయ పాడైపోయిన కాయ వస్తుంది కదా, దాన్ని తీసి పారేసుకుంటూ మొత్తాన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన వాటిని మళ్ళీ మొత్తాన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఈ విధంగా తొడియాలు తీసుకోవాలి. తొడియాలు తీసేటప్పుడు కూడా ఆ తొడిమి దగ్గర ఏదైనా సరే కొంచెం లోపల పాడైపోయిన కాయ ఉంటుంది అనుకోండి, ఆ తొడిమి దగ్గర నీరు కక్కుతున్నట్టు ఉంటుంది. ఆ నీరు కక్కుతున్నట్టు ఉన్న కాయని తీసి పడేసేయాలి. ఎందుకంటే అది పచ్చడిలో వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అందువల్ల ఆ కాయని కూడా తీసి పడేయాలన్నమాట. ఆ తొడిమి దగ్గర నీరు వచ్చే కాయని. అదిగో ఇప్పుడు నేను తీసేసాను. ఈ విధంగా అన్నమాట. ఇలా కాయలన్నీ శుభ్రంగా తొడియాలు తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి కాయని మన చేతితో తీస్తాం కదా, తీసేటప్పుడు ప్రతిదాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా శుభ్రంగా తీసుకోవాలి. ఈ పచ్చడి 6 నెలలు కాదండి, సంవత్సరమైనా సరే నిల్వ ఉంటుంది. మనము ఎక్కడ ఒక చుక్క నీళ్లు తగలనీయం కదా. ఇలా ఈ కాయలు తొడియాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న గోంగూరను కూడా చిన్న చిన్న కాడలు అయితే మాత్రం తీయాల్సిన అవసరం ఏమీ లేదు. బాగా పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. నేను ఈ గోంగూరని కడిగి ఆరబెట్టుకున్నాను. బాగా ముందల రోజే తెప్పించాను. బాగా ఆరిపోయిందనమాట. ఇది చూడండి ఎలా ఉందో, పొడి పొడిగా బాగా ఆరిపోయిన తర్వాత అది ఫ్యాన్ గాలికి నీడన ఆరబెట్టాను. ఆరిపోయిన తర్వాత కొంచెం వడిలింది ఆకు వడలాలి. ఇలాగా చూసారా, ఇది ఎలా వడిలిందో ఈ విధంగా వడలాలి. వడిలిన ఆకుని అందులో ఉన్న పెద్ద పెద్ద కాడలు తీసి చిన్న చిన్నవి అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకెళ్ళి చేసే విధానం మొత్తం చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక 100 గ్రాములు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిలో ఈ గోంగూర కొంచెం కొంచెంగా పెట్టాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న గోంగూర మొత్తం ఈ బాండీలోనే మగ్గేలాగా చూసుకోవాలి, రెండిట్లో కాకుండా. నీళ్ళు అనేది మాత్రం చుక్క కూడా తగలనీయకూడదు అన్నమాట. ఒక్క చుక్క నీళ్ళు కూడా తగలనీయకూడదు దీనికి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ ఆకు నూనెలో కింద ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. పైన ఉన్న ఆకు ఉడకదు. మొత్తం ఒకేలాగా ఉడకాలి, నల్లపాయ పడిపోకుండా. ఆకు నల్లపాయ పడిపోయిద్ది. అంటే ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడకపోయేదాన్ని నల్లపాయ పట్టడం అంటారు. ఇట్లా నల్లపాయ పడకుండా ఉండాలి అంటే ఇదిగో చూడండి,
ఈ అడుగునున్న ఆకు పైకి, పైనున్న ఆకు అడుక్కి మంట తగిలే కల్లి ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. చూసారా ఇలాగా మధ్య మధ్యలో ఆ ఉడికిన ఆకు పైకి వస్తుంది చూసారా, ఇలా తిప్పుకుంటూ మిగిలిపోయిన గోంగూరనంతా, అంటే మిగిలిపోయిందంటే దానిలో పెట్టగా మిగిలిన దాన్ని ఆ బాండీలో పట్టదు కదా మొత్తం ఒకసారి, అలా మిగిలిన దాన్ని తేప కొంచెం దానిలో పెట్టేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ, ఆకు మాత్రం నల్లపాయ పడకూడదు. ఆకు నల్లపాయ పడిందంటే పచ్చడి అస్సలు రుచే రాదనమాట. అందువల్ల ఆకు నల్లపాయ పడకుండా దగ్గరుండి అటు ఇటు మనము ఇంకోటి వంట ఏదైనా చేసేటప్పుడు మనం మధ్యలో పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వంట చేసేటప్పుడు పక్కకి వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఇది దగ్గరుండి ఈ ఆకుని ఇలా వేపుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఎప్పుడూ తిప్పుకుంటూ వేపాలన్నమాట. మన చెయ్యి మాత్రం ఆపకూడదు. ఎందుకంటే ఈ ఆకు నల్లపాయ పడకూడదు. చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఈ పచ్చడి రుచి వచ్చేదంతా ఈ ఆకు వేపుకునే దానిలోనే ఉంటుందన్నమాట. ఈ ఆకు ఎంత బాగా నల్లపాయ పడకుండా అంత బాగా వేపుకోగలుగుతామో అంత బాగా రుచి వస్తుందన్నమాట. చూసారా ఈ విధంగా ఇంకా కొంచెం వేగాలి. ఇలా మొత్తాన్ని నేను తీసుకున్న ఆకు మొత్తం ఇదే అన్నమాట. నేను ఈ ప్లేట్లో చూపించాను కదా, ఏ ఆకు అయితే తీసుకున్నానో అంత ఆకు కూడా ఇదే అన్నమాట. మొత్తం ఇదే అయింది. అంటే మొత్తం దీనిలో పట్టింది. చూసారు కదా, అంటే ఆకు మగ్గే కొద్దీ ఇంకా పెడతా ఉంటే ఇంకా పడతా ఉండిద్ది అన్నమాట. దీనిలో పడతానే ఉండిద్ది ఆకు. ఇలా శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో చింతపండు పెట్టుకోవాలి. చింతపండు పెట్టి ఇలా కప్పెట్టుకోవాలి. ఆ వేడికి చింతపండు మెత్తగా మగ్గిద్ది అనమాట. చింతపండు కూడా మనం నీళ్ళలో నానబెట్టడం అలా ఏమి చేయకూడదు. ఇప్పుడు ఈ గిన్నె బరువు చూపిస్తున్నాను, ఎందుకంటే దీనిలో మనము పండుమిరపకాయలు వేసి కాటా వేసుకోవాలి. ఇదిగో 296 గ్రాముల గిన్నె ఉంది, దానిలో ఈ మిరపకాయలు వేస్తున్నాను తూకం కోసం. అంటే 776 గ్రాములు వచ్చిందనమాట. అంటే కొన్ని గ్రాములు అటు ఇటుగా అర కేజీ ఉన్నాయి ఇవి. అదే గిన్నెలో ఈ గోంగూర చూస్తున్నాను మళ్ళా. అంటే మనం ఉప్పు పోసేదానికి కొలత కోసం అన్నమాట ఇదంతా, మీకు చూపించడం కోసం. అంటే నాకైతే వచ్చు, కానీ మీకు వీడియోలో చూసే వాళ్ళకి కొలత కోసమని. ఇది కూడా అంతే వచ్చింది తూకం 748 గ్రాములు. ఇప్పుడు ఈ చింతపండు 125 గ్రాములు. అంటే 748 గ్రాములు గోంగూర వచ్చిందంటే అది 296 గ్రాములు గిన్నె పోతుంది కదా, అప్పుడు పండుమిరపకాయలు గోంగూర 2 సమానంగా వచ్చినాయి కేజీ. ఇప్పుడు ఆ కేజీకి 2 గిద్దలు ఉప్పు లెక్కన పోస్తున్నాను. కళ్ళుప్పే తీసుకోవాలి, మెత్తటి ఉప్పు అయితే ఎక్కువైపోతుంది. ఇలా కళ్ళుప్పే తీసుకోవాలి. ఈ గ్లాసు గిద్ద నేను దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే 2 గిద్దలు ఉప్పు అన్నమాట. ఇప్పుడు ఈ పండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని సగంగా వేయాలన్నమాట. అంటే 2 సార్లుగా వేసుకుంటున్నాం కాబట్టి ఆ చింతపండును కూడా 2 సగాలుగా వేయాలి. ఈ విధంగా అన్నమాట. సగం తీసుకుంటున్నాను, 2 ముద్దలు చేస్తున్నాను మీకు అర్థమయ్యే దానికోసము. ఇలా 2 ముద్దలు చేసుకొని ఒక ముద్దను ఇలా విడదీసి వేసి మనం తీసుకున్న ఉప్పులో సగం ఉప్పు వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. ఈ విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టి దీన్ని గోంగూర వేపుకున్న గిన్నె ఉంది కదా, దానిలోనే ఆ గోంగూరలోనే కలపాలి. దీన్ని కూడా ఈ విధంగా గోంగూర దాంట్లోనే వేసేయాలన్నమాట దీన్ని. ఎందుకంటే మళ్ళీ మొత్తం కలుపుతాం కదా, దానికోసం ఇంకా వేరే గిన్నెకి కాకుండా దానిలోనే. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ మిగిలిన ఉప్పు, ఆ కాయలు అవి ఏవైతే ఉన్నాయో చింతపండు మళ్ళీ మొత్తం ముందులాగానే వేసుకోవాలన్నమాట. కొన్ని ఏదైనా చింతపండులో పీసులు ఉంటే ఇలా వేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి. ముందర ఏ విధంగా అయితే పట్టామో అలాగే పట్టుకోవాలి దీన్ని కూడా. చూసారా ఇలాగా ఈ విధంగా పట్టిన దాన్ని ఈ గోంగూరలో వేసేసి మొత్తాన్ని ఇప్పుడు చేతితో కలపాలి. ఆ గోంగూరని ఈ పండుమిరపకాయల తొక్కుని మొత్తాన్ని గెంటితో మాత్రం కలపకూడదు, చేత్తోనే కలపాలి. ఎందుకంటే గెంటితో అయితే కలవదు, అందుకే చేత్తో కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం మెంతిపిండి, ధనియాల పొడి,
జీలకర్ర పొడి ఇవి 3 వేసుకున్న తర్వాత ఇప్పుడు చేయి కడుక్కొని శుభ్రంగా తుడుచుకున్నాను. ఇప్పుడు గెంటితో కలుపుకుంటున్నాను. ఇదైతే కలుస్తుంది, అందుకని కలిపాను. కలిపి ఇలా ఈ గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని మరుసటి రోజున ఒకరోజు ఊరాలి. మరుసటి రోజున తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక గంట నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం ధనియాలు, దీనికల్లా ధనియాలే ముఖ్యం, కొంచెం ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, తగినంత ఇంగువ అన్నమాట. దీనికి తాలింపులో వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ పచ్చడికి తాలింపులో ఏదేది ముఖ్యమంటే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అవి మాత్రం చాలా ముఖ్యం అన్నమాట ఈ పచ్చడి తాలింపుకి. అసలు ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందంటే ఉప్పు గోంగూర పచ్చడి కన్నా, ఇటు పులిహోర పచ్చడి కన్నా, రెండింటికన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేగింది, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక్క నిమిషం అలా వేగనిచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఇలా కరివేపాకు వేసిన తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అంటే ఈ ఉల్లి తరుగు ఎంత వీలైతే అంత సన్నగా తరగాలన్నమాట. తరిగి ఆ ఉల్లి తరుగులోని నీరంతా లాగేసేదాకా వేయించుకోవాలన్నమాట. ఎర్రబడకూడదు ఉల్లిపాయలు, కానీ నీరు ఉండకూడదు. ఈ విధంగా అన్నమాట. చూసారా, ఎర్రబడలేదు, అలాగని ఉల్లిపాయలో ఉన్న నీరు కూడా లేదు. చూసారా ఎలా అయిపోయిందో. ఇలా రావాలి ఈ తాలింపు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆ పచ్చడిని తీసి వేస్తాను ఇందులో. మొత్తం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, తాలింపు కొంచెం అయితే సరిపోయిద్ది. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పెట్టుకోవచ్చు. ఇది నిల్వ పచ్చళ్ళలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. కానీ ఇది వాటికన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది, నిల్వ పచ్చళ్ళ కన్నా. అంత బాగుంటుంది అన్నమాట ఇది. ఇది సరిపోయిద్ది, ఇంతవరకు చాలు. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము. అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ తాలింపు వేరే గిన్నెలోకి తీసుకుందాం, ఒక సర్వింగ్ బౌల్లోకి. ఇలాంటి సులువైన పద్ధతిలో వంటలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ దాకా రావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ఉందో. కొంచెం అయితే ఇంత అన్నం కలుస్తుంది.